హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మంత్రి బండి సంజయ్ గారి పోస్ట్ బూస్టింగ్ కాబోతోంది. బండి భగీరథ్, ఆయన ముద్దుల కుమారుడు బండి భగీరథ్ చేసిన నిర్వాకం వల్ల ఏకంగా ఇప్పుడు ఆయన మంత్రి పదవికే ఎసరు వచ్చిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఈ కథ? నిజంగా మంత్రి పదవి ఊడుతుందా? ఒకవేళ ఇక్కడ మంత్రి పదవి ఊడితే మరొకరికి ఎవరికైనా ఛాన్స్ ఉందా? వాళ్ళు ఎవరై ఉండొచ్చు? ఇవన్నీ విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఇవాళ ఈ విషయం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కలిసి మనం చర్చిద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు నిన్నటి దాకా బండి భగీరథ్ అరెస్టు పోక్సో కేసు ఇవన్నీ కూడా హోరెత్తిపోయి సోషల్ మీడియా అంతా, మెయిన్ మీడియా అంతా కూడా దండయాత్ర చేసేసింది. ఆ కథ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కేసు ఆఫ్టర్ ఎఫెక్ట్స్. నాకు బండి సంజయ్ని చూస్తుంటే ఒక చిన్న పోలిక గుర్తుకొస్తుంది. మహాభారతంలో పుత్ర వ్యామోహంతో అల్లాడిపోతున్నటువంటి ధృతరాష్ట్రుడికి దురదృష్టం దుర్యోధనుని రూపంలో వచ్చిందట. కురు వంశాన్ని నాశనం చేసేదాకా ఆ దురదృష్టం నిద్రపోలే. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు పుత్రరత్నాలు, బహుశా అది పెంపకమో మరొకటో మనం చెప్పలేము, కానీ బట్ వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు, మొన్నటి దాకా కూడా బండి సంజయ్ అంటే కనుక ఒక టైగర్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి తెలంగాణలో. అసలు తెలంగాణలోనే ఎప్పుడో బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉండింది. కాకపోతే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన మరుక్షణం నుంచి దాని డౌన్ఫాల్ మొదలయ్యింది అన్న విశ్లేషణలు కూడా చాలా జరిగాయి గతంలో. అన్నయ్య అనుకున్నట్టుగానే బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, ఆమడ దూరంలోనే ఆగిపోయింది, అసలు అనుకున్నంత పర్ఫార్మెన్స్ కూడా చేయలేకపోయింది. అది గత చరిత్ర. ఇప్పుడు బండి సంజయ్ని కేంద్ర మంత్రి అంటే ఆయనకు మీరు చూడండి, ప్రతి సందర్భంలో కూడా ఎందుకు బీజేపీ ఇలా అయిపోయింది, మెదక్లోనూ అక్కడ చూపించినటువంటి స్టామినా ఎందుకు చూపించలేకపోయింది అంటే బండి సంజయ్ని దించేశారు కాబట్టి, బీసీలకు అన్యాయం చేశారు కాబట్టి అన్న మాట వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ని స్ట్రాంగ్ లీడర్గా చేద్దామని, అసలు పాపం నిజం చెప్పాలంటే బీజేపీకి ఎంత దురదృష్టం ఏంటవుతోందంటే, పశ్చిమ బెంగాల్లోన అద్భుతమైన విజయం సాధించినటువంటి బీజేపీ అదే ఉత్సాహంతో, సమరోత్సాహంతో తెలంగాణను కూడా అదే ఛాన్స్తో కొట్టేయాలి ఈసారి అని సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్తోన బహిరంగ సభ పెడితే గాలి తీసిన బెలూన్లా మారిపోయింది పరిస్థితి. చెప్పండి, ఏంటి ఇంతకు బండి సంజయ్ దురదృష్టం ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? ఆయన మంత్రి పదవి ఊడుతుందా? ఈయనే రాజీనామా చేస్తారా? వాళ్ళే ఊడబెరుగుతారా? ఈ రెండిట్లో ఏది జరుగుతుంది? అలా జరిగేందుకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి? మీకు చెప్పండి. చాలా ఉత్కంఠభరితమైనటువంటి చర్చలు, వాదోపవాదాలు తర్వాత చివరికి బండి భగీరథని అరెస్ట్ చేయని తప్పని పరిస్థితిలో చివరాఖరికి అరెస్ట్ చేశారు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చాలామందికి వస్తున్న ప్రశ్న. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను కూడా జరుగుతున్న పరిణామాల పట్ల ఎదురు చూస్తూనే ఇది జరుగుతుందా లేదా ఇంకోలా జరుగుతుందా అనేది ఆలోచిస్తున్నాను. వాస్తవానికి మీరు చెప్పినట్టు 5 రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా వాళ్ళు చాలా టాస్క్గా తీసుకునేటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, అంటే వాళ్ళు 370 ఆర్టికల్ ఎత్తివేయడం అంత స్ట్రాంగ్గా తీసుకున్నటువంటిదో, వెస్ట్ బెంగాల్ని కబ్జా చేయడం అనేది పెద్ద టాస్క్ గా తీసుకున్నారు. అది పెద్ద టార్గెట్గా, మిషన్గా పనిచేయాలి. అలాగే ఇప్పుడు తెలంగాణ కూడా మిషన్ తెలంగాణ తోటే వాళ్ళు ప్రారంభమయ్యారు. కానీ అనూహ్యంగా అనుకోని పరిణామాలు మొత్తం మారిపోయాయి. ఈ ఒక రకంగా మోడీకి తలవంపుగానే అనిపించింది, హెడేక్గానే ఉంది. తలవంపు అవమానంగా ఉంది, ఒకవైపు హెడేక్గా ఉంది తెలంగాణ అంశం. ఎందుకంటే మిషన్ తెలంగాణ ప్రారంభించి బహిరంగ సభ పెట్టేసుకొని, ఒకవైపు మీరు చూశారో చూడలేదో ఈ రాజకీయ సభ పెడుతూనే ప్యారలల్గా హిందూ సమ్మేళనం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇదంతా మిషన్ తెలంగాణలో భాగంగానే. ఒకవైపు చంద్రబాబు నాయుడు కలవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ముందుకెళ్ళే కార్యక్రమాలు. సో రాజకీయ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు, కానీ తీరా పెద్ద తలంపు ఈ పోక్సో కేసు ఏదైతే బండి సంజయ్ మీదనూ వచ్చింది ఆరోపణ,
బండి సంజయ్ కుమారుడి మీద వచ్చింది. అరెస్టు కాకుండా చేయడం వల్ల ఇంకెక్కువ అపవాదు అయ్యాడు. 9 రోజులు ఉత్కంఠభరితమైన తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ అయితే ఇక్కడ ఆ బండి భగీరథ అరెస్ట్ అయిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే సహజంగా బాధితులు ఎవరైతే కంప్లైంట్ ఉంటారో వాళ్ళ వర్షన్, తర్వాత అక్యూజ్డ్ వర్షన్ తీసుకుంటారు రెండు మళ్ళీ మ్యాచ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటుంది. ఎవరెవరైతే మెయిన్ అక్యూజ్డ్ తర్వాత ఆరోపిస్తున్నప్పుడు ఇంటరాక్టివ్ పర్సన్స్ ఉంటారు, అంటే కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు అక్యూజ్డా కాదని తర్వాత విషయం. అంటే ఈ విషయంలో అంటే బండి భగీరథ కేసు విషయంలో అతని స్నేహితులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, షేర్ ఉంది, విట్నెస్ ఉంది అక్కడ. అంటే వాళ్ళలో కొంత ఈ అమ్మాయిని వేధించేటప్పుడు కానీ, వేధించే సమయంలో ఉండడం కానీ, లేదా వేధిస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ ఉండడం కానీ, లేదా ఐ విట్నెస్ కానీ ఉన్నారు. సో వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈ కేసు పరిణామం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్నేహితులు ఇబ్బందిలో పడిపోయారు. అంటే నేను చెప్తాను. అంటే ఇప్పుడు కేసు ఓకే, అది నడుస్తూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే నేను అదే చెప్పబోతున్నాను. ఇది పొలిటికల్ నేను అదే చెప్పబోతున్నాను. ఇది ఒక ఎత్తు. అంటే ఈ స్నేహితులు కొందరు అప్స్కాండ్ ఉన్నారని, వాళ్ళ ఎందుకు తలనొప్పి వచ్చింది, వీంతో స్నేహం చేయడం అని చంపలేసుకుంటున్నారు, అదంతా వేరు విషయం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు కంప్లైంట్ కాపీలోనే ఉంది బండి సంజయ్ అంటే బండి భగీరథ తండ్రి దగ్గరికి మేము నెగోషియేట్కి వెళ్ళాము, పలానా సంగప్ప అనే వ్యక్తి తీసుకెళ్ళాడు, చాలా అవమానంగా మాట్లాడాడు, తాను పినాయిలు రుచికరంగా ఉందంటే కూడా అవహేళన చేశాడని కూడా ఉంది. అవన్నీ కంప్లైంట్ రాస్తే పోలీసులు ఎడిట్ చేయించారనేది చెప్పారు, తర్వాత తెలుస్తా ఉంది. ఇంకా ఫస్ట్ కంప్లైంట్ లేకనే సెక్షన్స్ వీక్గా ఉన్నాయి, తర్వాత రివైజ్డ్ అయ్యి వర్షన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బండి సంజయ్ ఎక్యూజ్డ్గానే కాబోతున్నాడు. ఇక్కడ చెప్పబోయేది నేను అది. అంటే బెదిరించడం, ఆమె కుటుంబాలని నా కోసం ప్రాణత్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, మీకు ఏమైనా జరిగితే మాది జిమ్మదారు కాదంటూ రకరకాల బెదిరింపులు చేయడం, అవహేళనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా బాధితురాలు చెప్తుంది, బాధిత తల్లిదండ్రులు చెప్తున్నారు. రిటర్న్ కంప్లైంట్లో ఉంది, మొదటి కాపీలో ఉంది. తర్వాత లేకపోయినా రేపు జడ్జి ముందర కానీ లేదా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. అంటే ప్రాథమిక దశలో ఉంది, ఆ తర్వాత ఫర్దర్ స్టెప్లో కూడా ఉంది. కాబట్టి బండి సంజయ్ ఖచ్చితంగా ఈ కేసులో A2 కానీ A3 కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా A2గా పేరు ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ పదవి ఊస్ట్ అయితే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ మరి బిస్కిన్ బాన్కి కేసు మనం ఒకసారి చూస్తే, గుజరాత్ గోద్రా అల్లర్లప్పుడు విషయం చూస్తే, రేపు బాధితుల ఆ కేసు నాని చివరి కేసు నిలబడని స్థితిలో వస్తే విడుదలైన రేపిస్టులకే సన్మానాలు చేసి పుష్పగుచ్చారించినటువంటి మహోత్తర ధర్మ పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ. బిజు భూషణ్ మన క్రీడా శాఖ ఇతను కూడా మీద కూడా రేపులు, లైంగిక వేధింపులు వచ్చినా కూడా ప్రపంచం అంతా ఇటుపోయినా, నీరసించిపోయినా, నిరవధిక నిరాదీక్ష చేసినా ఆయన పదవి అయితే మార్చలేదు. మరి అలాగే ఉంటుందా? లేదు, తెలంగాణలో ఇచ్చేటువంటి నెగిటివిటీ అంటే అక్కడ ఉన్నటువంటి అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ ఆ ఫ్యాక్టర్స్ వేరు, ఇక్కడ ఇంటలెక్చువల్సిటీ ఇక్కడ ఉన్నటువంటి విధానం వేరు. సో కాబట్టి ఖచ్చితంగా ఇతను మార్పు చేస్తారా, పదవి మారుస్తారా, పదవి ఉడబెక్తారా, ఇంకో రకంగా చేస్తారనేది మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. గతంలో మీరు చెప్పినట్టు గత ఎన్నికలప్పుడు బండి సంజయ్ నేతృత్వంలో ఎన్నికలకు పోకపోవడం వల్ల నష్టపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాం. అది రాజకీయ విశ్లేషణలో చర్చ జరిగింది కూడా. కానీ ఈ ఆరోపణల దృష్ట్యా బండి సంజయ్ని ఇప్పుడు పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది, మూసుకుపోయే దశ ఉంటుంది. అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్ల నాలెడ్జ్ వేరు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ వేరు. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ కొనసాగించిన ప్రమాదం ఉంది, కొనసాగించకున్న ప్రమాదం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణను మర్చిపోవచ్చేమో అన్న ఉద్దేశం. అంటే ఇది మర్చిపోవచ్చేమో అనేటువంటిది ఇప్పుడు వస్తున్న హైప్లో మనకు అనిపిస్తున్న అంశమేనా, ఒక భ్రమ మాత్రమేనా? వాస్తవం వేరుగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణలో ఎన్నికలు రావడానికి ఇంకా 2.5 ఏళ్ల టైం ఉంది. 2.5 ఏళ్ల దాకా ఏ అంశం కూడా ఇంత తీవ్రంగా నానదు. మన యాజ్ ఎ జర్నలిస్టులుగా మనకు అర్థమయ్యే విషయం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇంకో విషయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన ఇవాళ ఏమన్నారంటే, అసలు బండి సంజయ్ ఏ తప్పు చేయింది, ఆయన ఎందుకు శిక్షించాలి, ఆయన ఎందుకు మీరు అనాలి, ఆయన కొడుకు తప్పు చేసింటే ఆయన కొడుకు చట్టపరంగా కొడుకు చూసుకుంటుంది, ఆయనకేం సంబంధం. అంటే నేను అనేది ఆయన తప్పు చేశాడా లేదా అని కాదు, సాక్షాత్ అధ్యక్షుడే వెనకేసుకొచ్చేటువంటి ఒక ధోరణి మనకు. నేను చెప్పాను కానీ ఆ పార్టీ ఎంత దిగజారుతుందో బిల్కిన్సన్ రేపు విషయంలో కానీ, ఆ బీజు నాయకుడి గురించో వాళ్ళు సంబంధం లేదు. ఎలా తండ్రికి కొడుకు బాధ్యత లేదు, తనకు సంబంధం లేదంటే ఫులిష్నెస్. ఇంకొకటి కంప్లైంట్ స్పష్టంగా చెప్తా ఉంది, కంప్లైంట్ స్పష్టంగా తండ్రి బెదిరించాడు అని.
మరి అట్లాంటప్పుడు తండ్రికి సంబంధం ఉంటే ఆయన ఫులిష్నెస్ అనుకోవాలి, లేదంటే ఆయన కావాలని ఏదో మభ్య పెడతానికి పత్రికా ముఖంగా మాట్లాడే ధైర్యం లేక అలా అబద్ధం ఆడుతున్నాడు. మీరు ఒకటి ఆలోచించండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు అంటే ఓకే, ఆయన రాష్ట్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ మాత్రం వెనకేసుకురావాల్సిన ఆయన బాధ్యత కాబట్టి మాట్లాడు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మీడియా చిట్ చాట్లోన ఈ టాపిక్ ఎత్తితే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలన్నా, ఆయన కొడుకు చేసిన దానికి ఆయన అరెస్ట్ చేయమంటారా? రేవంత్ రెడ్డి గారి మాటలు క్రెడిబుల్ లేదండి. రేవంత్ రెడ్డి గారి మాటలు క్రెడిబుల్ లేదు. ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, క్రెడిబిలిటీ లేదు. ఎప్పుడు ఏ రోజు మాట్లాడినా కూడా నిబద్ధంగా మాట్లాడాలి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దానికే నేనున్న రోజులు ఈ సినిమా రంగంలో స్పెషల్ టికెట్లు స్పెషల్ షోలు ఉన్నాడు. అదే స్పష్టంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడు. మరి ఆ తర్వాత సినిమాలకు స్పెషల్ షో పర్మిషన్స్ వచ్చాయి, స్పెషల్ టికెట్ ప్రైస్ వచ్చింది. అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా లేడా, రాజీనామా చేశాడా, సెలవులో ఉన్నాడా? మరి ఇక మిగతా మాట్లాడితే నైతికత అడ్డం వస్తుంది నాకు. రేవంత్ రెడ్డి మాట అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిందే లేదు. సెలబ్రిటీలకు కొమ్ములు ఉంటాయా, రాజకీయ నాయకులకు కొమ్ములు ఉంటాయా అన్నాడు. మరి వెంటనే అరెస్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సామాన్యుడు అరెస్ట్ చేస్తే వాడు నేరస్తుడు దొరకకపోతే తల్లినో తండ్రినో తీసుకొచ్చి జైల్లో కూర్చోబెడతారు. మరి 9 రోజులు ఏం చేశారు? మేనమామకి శ్రీముఖులు పంపించడేంది? ఆయన ఇంటికాంచి మాయమైనప్పుడు ఆయన ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు? ఆయన ఎందుకు కేసు ఇన్వాల్వ్మెంట్ చేస్తలేరు? 9 రోజులు పారిపోవడం కారణమైన వ్యక్తులను ఎందుకు విస్మరిస్తున్నారు? కేసు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడతలేం. కేసు అయిపోయిన తర్వాత కూడా వాటి గురించి ప్రశ్నించే అవకాశం వస్తే ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఈ కేసు విషయంలో బండి సంజయ్ బలి కానున్నాడు. బండి సంజయ్ పేరు మీద భారతీయ జనతా పార్టీ బలిపీఠం ఎక్కనుంది అనేది నా కన్క్లూషన్. అంటే ఇప్పుడు పార్టీ మొత్తం వెళ్ళిపోతుందా? లేదు అంటే కనుక బండి సంజయ్ని పక్కన పెట్టేసి పార్టీ బతుకుతుందా? ఒక విషయం నేను మొదటి నుంచి చెప్తాను ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పప్పులుడుకు. ఎందుకంటే అక్కడ చేసినటువంటి ఆ మత రాజకీయాలు తెలంగాణలో జరుగుతుందని నేను ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణ నైజం వేరు. ఇక్కడ మనకు హిందూ ముస్లిం అంతా కూడా బాయిగా పెరిగిన సంస్కృతి. రెండవది ఆ దేశం మొత్తంలో 2 ఎంపీలు ఇచ్చిన మన వరంగల్ నుంచి మనం ఇచ్చినటువంటి పార్టీ మనకి ఇన్నేళ్ళు పట్టినా కూడా ఇక్కడ కనీసం కార్పొరేట్ స్థాయిలో వార్డు మెంబర్గా ఎగ్జిట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతా ఉంది. ఎక్కడో చిన్న అవకాశాలు ఉన్నప్పుడు అవుతున్నారే కానీ వీళ్ళకు 119 స్థానాల్లో క్యాండిడేట్స్ నిలబడరు. 19 మాత్రమే కాదు అంటే ఈవీఎం మేనేజ్ చేసినా 19 మాత్రమే వస్తాయని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో సోర్స్ లేదు కాబట్టి ఎడనెనక రాజకీయాలు చేస్తూ ఉంది. మరి రాబోయే ఎన్నికల సమయానికి మళ్ళీ ఏం జరుగుతుందో మీరు చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి విషయం. చూద్దాం మళ్ళీ బీజేపీ ఎలా ఈ సమస్య నుంచి గండ నుంచి బయటెక్కుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.